నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే అండి. నమస్తే జగన్ గారు. మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు పూర్తిగా F2 లాగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ లాగా జరిగింది. ఫన్ ఏమో కూటమికి, ఫ్రస్ట్రేషన్ ఏమో జగన్కి అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, వాస్తవానికి ఒక ప్రెస్ మీట్ పెడితే మళ్ళీ నెలదా కనిపించడు. అటువంటిది నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు ఒక ప్రెస్ మీట్, దీన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఇదే లాస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పేసి అంటున్నారు. అదిగాక లిక్కర్ గురించి మొదటిసారిగా మాట్లాడుతూ లిక్కర్ ఇదొక స్కామ్ కాదు, ఇదొక వ్యాపారం అంటున్నారు. నిజంగా గవర్నమెంట్ వ్యాపారం చేయొచ్చు అండి? లిక్కర్ వ్యాపారం చేయొచ్చు అంటారా? దీని నుంచి మీరేం చెప్తారు? ఎస్, జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డిలో ఎన్నడూ లేని ఒక ప్రెస్టేషన్ కనపడుతుంది. మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఎదుర్కొని కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఇలా ఎదుర్కొంటూ ఉన్నాడు. మీరు పార్టీ పెట్టేనాడు చూడండి, ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజీనామాలు చేసి దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో వచ్చారు. మంత్రులు కూడా రాజీనామాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారితో ఎంతమంది ఉన్నారు? ఎన్నికలు జరిగిన తర్వాత, మొన్న ముఖ్యమంత్రి చేసిన తర్వాత, పరిపాలన చూసిన తర్వాత 11 మంది మిగిలారు. అంటే పార్టీ పెట్టేనాడు ఉన్నంత సంఖ్య కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి గారితో లేదు. ఒకటి. తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిన తర్వాత, పాదయాత్ర చేసిన అపూర్వమైనటువంటి ప్రజాస్పందన. జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైల్లో ఉన్నారు, లేదా ప్రజల్లో ఉన్నారు అనేటువంటి పేరు ఉండేది. కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తానంటే సొంత పార్టీ క్యాడరే వద్దు, మీరు రావద్దు, మీరు వస్తే జనం మీతో పాటు మమ్మల్ని కూడా తంతారు, జనాన్ని సమీకరించే పరిస్థితి లేదు, మీరు వస్తే మాకు కూడా రాజకీయ పరిస్థితి ఉండదు, కొన్నాలాగండి, మన మీద ఉన్న వ్యతిరేకతను మర్చిపోనియండి, మీ మీద ఉన్న కోపాన్ని చల్లబడనివ్వండి, మీరు రావద్దు అని చెప్పేసి క్యాడరే చెప్తున్న పరిస్థితి. నేను ఊకి చెప్పట్లేదండి ఈ మాట. నేను సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ గతంలో ఇచ్చారు, మీకు గుర్తుందో లేదు? ఆ స్టేట్మెంట్ ఇచ్చిన అదే రోజు డే 1 2 మాజీ మంత్రులు రాజీనామా చేశారు. వైఎస్ఆర్ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు? ఒకది కన్నబాబు, 2 అవంతి శ్రీనివాస్. ఏం చెప్పారు వారు? మీరు జనంలోకి రాకండి, జనంలో మన మీద విపరీతమైన కోపం ఉంది, మీరు వస్తే మీతో పాటు మా రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటది అని చెప్పారు. ఆ రోజు ఆ మాట చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు జనంలోకి రాలేదు. ఇప్పుడు జనంలోకి పోవాలంటే జగన్మోహన్ రెడ్డికి ఏజెండా కావాలి. ఏం ఎజెండా? ఇప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నాడు అనుకోండి, డేట్తో సహా కూటమి ప్రకటిస్తుంది ఏ పథకం ఏ రోజు అమలు కాబోతుంది అనేటువంటిది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎజెండా ఎత్తుకోవడానికి లేదు. సరే, అభివృద్ధి అనుకున్నారు, అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత కూడా ఉండదు. ఇవాళ అభివృద్ధి కనపడతా ఉంది, కంపెనీలు రావడం కనపడతా ఉంది. సో అన్ని కంపెనీలు కనపడుతున్నప్పుడు లులు గ్రూప్ కనపడుతుంది, టీసీఎస్ కనపడుతుంది, ఉర్సా కనపడుతుంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కనపడుతున్నాయి, ఆర్సిమిటల్ కావచ్చు, ఎస్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఉద్యోగాల కల్పన కనపడుతూ ఉంది. వైజాగ్లో 2 లక్షల కోట్లు పెట్టి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని చెప్పేసి పైగా దానికి ఏమన్నారు, మెరుగుపరచడానికి ప్యాకేజ్ ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత అమరావతి పునర్నిర్మాణ పనులకి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం హామీగా, షూరిటీగా ఉండి లోన్లు ఇప్పిస్తున్న పరిస్థితి. ఆ లోన్లు కూడా మేమే కట్టుకుంటున్నామని కేంద్రం చెప్తున్నటువంటి పరిస్థితి. సో అభివృద్ధి కళ్ళ ముందు కనపడుతుంది, సంక్షేమం కళ్ళ ముందు కనపడుతోంది. పేదవాడు 5 రూపాయలకి అన్న క్యాంటీన్లో భోజనం చేయగలిగిన పరిస్థితి కళ్ళ ముందు కనపడుతోంది. మరి ఏం ఎజెండా పెట్టుకొని రావాలి? జనంలోకి వెళ్ళటానికి ఎజెండా లేదు. లోపల కూర్చుందామంటే అధికారం లేకుండా లోపల కూర్చుంటే ఈ ఏమీ పాలిపోయినటువంటి పరిస్థితుల్లో జైలుకి వెళితే సింపతి వస్తుందా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సింపతి కూడా, జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారని ఒక సింపతి గెయిన్ అయింది. అప్పుడు విజయలక్ష్మి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి, రాజశేఖర రెడ్డి గారి భార్య, ఆమె జనంలోకి వెళ్ళారు సింపతి కోసం. షర్మిల, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి, జనంలోకి వెళ్ళారు సింపతి కోసం. అందుకని ఇప్పుడు కూడా జైలుకి వెళ్తే సింపతి వస్తుందని ఒక ఆలోచన. కానీ జైలుకి వెళ్తే ఎవరు సింపతి తీసుకురావాలి? షర్మిల గారు లేరు, విజయమ్మ గారు లేరు, వైసీపీ నాయకుడు తిరిగేటట్టు లేరు, జగన్మోహన్ రెడ్డి నమ్మేటట్లు లేరు. మరి ఎవరు సింపతి తీసుకురావాలి? తనకు తానే సింపతి గెయినింగ్ కోసం ప్రెస్ మీట్ వరుసపెట్టి పెడుతున్న పరిస్థితి. ఇంతకుముందు తెలుగు మీడియాకి ఎంట్రీ కూడా ఉండేది కదండి, ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదు, ఏదో రికార్డ్ చేసి వీడియోని వదిలేవారు. ఇప్పటికీ వాళ్ళ అఫీషియల్ మీడియాని, వాళ్ళకి అనుకూల మీడియాని పిలుస్తాడు, 1 సైడ్ మీటింగ్ అవుతుంది ప్రెస్ మీట్ అది. కానీ ఎంతో కొంత మీడియా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి, తెలుగు మీడియా ముందు కూర్చుంటున్న పరిస్థితి. అంతవరకు మనం అభినందించి తీరాలి. కాబట్టి సింపతి గెయినింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి ఆరాట పడుతున్నాడు. తన పార్టీని కాపాడుకోవాలి. ఏ రాజకీయ నాయకుడికైనా వాళ్ళ రాజకీయ పార్టీ అంటే అవసరం, కానీ జగన్మోహన్ రెడ్డికి అత్యవసరం. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి అత్యవసరం అంటే, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పార్టీ పెట్టింది ఎందుకండి? తనకి లక్షల కోట్ల అక్రమాస్తులు ఉన్నాయి, దాన్ని కాపాడుకోవాలి అంటే తనకు రాజకీయ పార్టీ ఉండాలి, ఆ పార్టీ కొంతమంది ఎంపీలు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, అధికారం ఉండాలి. అధికారం ఉండి ఎంపీలు ఉంటే కేంద్రంలో ఉన్న రాజకీయ పార్టీతో ఏదో ఒక లాబింగ్ చేసుకుని ఏదో ఒక కాడికి ఆస్తులు రక్షించుకోవడం, తన కేసు నీరుగార్చుకోవడం చేసుకోగలనని చెప్పేసి రాజకీయ పార్టీ పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి.
అదేం ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు, ఆశయాల కోసం సిద్ధాంతాలతో రాజకీయ పెట్టిన పార్టీ కాదు అది. అది కేవలం ఆస్తుల రక్షణ, సంరక్షణ, పరిరక్షణ, తన కేసుల నుంచి తనకు రక్షణ, దానికోసం పెట్టినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి అయితే ఇటీవల మీరు అన్న మాటలో నాకు ఇంకొక మాట కూడా గుర్తొచ్చింది. ఏంటంటే తను దాదాపు 2027 నాటికి ఒక పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి చూసుకుంటే 2024 నవంబర్లో ఖచ్చితంగా డిసెంబర్లో ప్రజల వద్దకు రాబోతున్న ప్రతి జిల్లాలో 2 రోజులు బస చేస్తా అని చెప్పేసి అన్నారు. అది ఎట్టుపోయిందో తెలియదు. ఫీజు పోర్ అన్నారు, అది ఎట్టుపోయిందో తెలియదు. యువత పోర్ అన్నారు, అది ఎట్టుపోయిందో తెలియదు. ఇవన్నీ పోగా 2027 ఎందుకు టార్గెట్ పెట్టుకున్నాడంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు జూన్ 12వ తారీఖు కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన రోజునే జూన్ ఏదైతే 12వ తారీఖున 2025 అంటే వచ్చే నెల 12వ తారీఖున అరెస్ట్ కాబోతున్నాడు అనేది ఒక సంకేతాలు వస్తుంటే ఈ యొక్క 6 నెలలు ప్లస్ 2026 కంప్లీట్గా ఒక సంవత్సరం అంటే దాదాపు 16 నుంచి 18 నెలలు జైల్లో ఉండి మళ్ళీ 27వ తారీఖు 2027లో వచ్చి పాదయాత్ర చేస్తా అంటున్నాడు. కానీ ఈసారి వెళ్తే 16 నెలలు ఉంటాడా, 16 ఏళ్ళు జైల్లో ఉంటాడంటే ఏం చెప్తారు? కరెక్టే. ఎందుకంటే అతని మీద ఉన్నటువంటి ఆరోపణలు ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో మెయిన్ నిందితులు ఎవరు అంటే, అక్యూజ్డ్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారు కదా ప్రతి కేసులో కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో జరిగిన అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. ల్యాండు, శాండు, తర్వాత మద్యం, బ్రాండు, ఏది ఇందులో అవినీతి ఉంది ఇందులో లేదు అంటానికి లేకుండా అన్ని విషయాల్లో బయటకు వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు 55 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంటే దాన్ని ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది కదా, నిన్న జరిగింది కదా. తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన సంబంధించిన భూములు కూడా కొంత వెనక్కి తీసుకుంది కదా. సో కాబట్టి కళ్ళ ముందు అన్నీ కనపడుతున్నాయి. తను అరెస్ట్ అయితే కేసు మీద కేసు పడబోతా ఉంది. అప్పట్లో బయటకు వచ్చే పరిస్థితి లేదు. వచ్చే ఎన్నికల నాటికి కూడా నేను బయట ఉండి ఎన్నికలు ఫేస్ చేస్తాను, జైల్లో ఉండి ఎన్నికలు ఫేస్ చేస్తానో తెలియదు. ఇప్పుడు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తత్వం ఏంటంటే, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ పొలిటీషియన్ అండి, అంత ఈజీగా తీసుకోవడం లేదు. ఆయనకి మద్యం కేసులో అరెస్ట్ అయిన ఒక్కొక్క రాజకీయ పరిస్థితి గురించి క్లారిటీ ఉంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిందండి. కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయ్యారు. ఇవాళ ఆయన సీఎం పీఠాన్ని వదులుకున్నాడు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. ఎందుకు? లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే సింపతి రాదు. సహజంగా రాజకీయ నాయకుల్లో ఉండే ఒక లక్షణం ఏంటంటే, అరెస్ట్ అయితే తమ సింపతి వస్తుంది. అది అక్రమాస్తులైనా ఇంకేదైనా సరే కేసుల్లో ఇరుక్కొని అరెస్ట్ అయితే మాకు సింపతి వస్తుందని ఒక నానుడు ఉండేది. కానీ లిక్కర్ స్కామ్ దానికి పటాపంచలు చేసింది. ఇలాంటి స్కాముల్లో ఇరుక్కుంటే ప్రజల సింపతి చూపించడం అనడానికి కేజ్రీవాల్ ఒక ఉదాహరణ. అధికారాన్ని కోల్పోవడం కాదు, ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు. మనీష్ సిసోడియా ఎక్సైజ్ శాఖ మంత్రి, ఢిల్లీ డిప్యూటీ సీఎం, అతను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఇదే లిక్కర్ స్కామ్లో నిందితుడు. తర్వాత కల్వకుంట్ల కవిత, కేసీఆర్ కూతురు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కవిత అరెస్ట్ అయినటువంటి సమయంలో, తీహార్ జైల్లో ఉన్నటువంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. నిజానికి 2014, 19 ఎన్నికలు చూడండి, మొన్న ఎన్నికలు చూడండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారి ఓడిపోయిందేమో, ప్రతిపక్షంలో కూర్చుందేమో. అలాంటి పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదు అంటే జనం ఎంత అసహించుకుంటే లిక్కర్ స్కామ్లో మనుషులు ఇరుక్కుంటే అంటానికి ఉదాహరణ. కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్లో కూడా తను మాట్లాడుతూ తనకు తానే ఇరుక్కున్నాడేమో అనిపిస్తుంది. ఏంటి అంటే, ఓ పక్కన మిథున్ రెడ్డికి అతను ఎంపీ రాష్ట్రంతో ఏం సంబంధం అంటాడు, అదేవిధంగా రాజ్ రెడ్డికి సంబంధం లేదంటాడు, బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అన్న కావచ్చు, ధనుంజయ రెడ్డి అన్న కావచ్చు, వాళ్ళు ఎవరికి సంబంధం లేదంటూ, అంటే అంతిమ లబ్ధిదారుని నేనే అని ఇరుక్కున్నాడా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. దాంట్లో రెండో మాట ఏముంది అంటే, వీళ్ళంతా సూత్రధారులు మాత్రమే, వీళ్ళంతా పాత్రధారులు మాత్రమే. అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు. ఏ స్కామ్ అయినా చూడండి, అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయన పరిపాలనలో, ఆయన పార్టీలో చీమ చిటుక్కమనేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాలశౌరి అనేటువంటి వైసీపీ ఎంపీ కేవలం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఢిల్లీలో ఒక మాజీ ఎంపీగా పార్టీ ఇస్తే దానికి హాజరైనందుకు అతన్ని టికెట్ ఇవ్వని పోవని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి అయింది. సో కాబట్టి రావు శ్రీకృష్ణదేవరాయల విషయంలో ఆయనకి ఎంపీ ఇవ్వండి నరసరావుపేట తిరిగి అని చెప్పేసి ఎమ్మెల్యేలంతా పోయాడినందుకు మీరేం నాకు చెప్పేది ఆయనకి ఇవ్వని పో అని చెప్పేసిన పరిస్థితి ఆయన ఇగో అట్టుంటుంది. ఆయన తెలియకుండా ఏమీ జరగకూడదు, అంతా నాకు తెలిసే జరగాలనుకునేటువంటి మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. అలాంటిది ఇంత పెద్ద స్కామ్ ఆయన తెలియకుండా జరిగిందంటే ఎలా సాధ్యం? అసలు అందులో పాలసీ మేకింగ్ ద్వారా జరిగిన స్కామ్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి మద్యం పాలసీ ద్వారా జరిగిన స్కామ్ క్లియర్గా చెప్తున్నారు కదా. పాలసీ జరిగింది కూడా విజయసాయి రెడ్డి ఇంట్లో అంటే అదే పెద్ద స్కామ్. ఇంకోటి కూడా రాజు కాశిరెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫండింగ్ వచ్చారా లిక్కర్ స్కామ్ తయారు చేయమన్నాడు అని చెప్పేసి. సజ్జల శ్రీధర్ చాలా క్లియర్గా చెప్పారు, ముడుపులు వచ్చే బ్రాండింగ్ మాత్రమే మద్యం షాపులు అమ్మాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదేశించారు అని చెప్పేసి. శ్రీ విజయసాయి రెడ్డి చాలా క్లియర్గా చెప్తున్నాడు, మద్యం స్కామ్ జరిగింది నిజమే, వీళ్ళంతా సగం బట్టలు ఇప్పా, నేను పూర్తి బట్టలు కూడా ఇప్పుతానని చెప్పేసి. ఇంతమంది చెప్తున్న తర్వాత కూడా ఇంకా లిక్కర్ స్కామ్ జరగలేదు అంటే ఇది
అంటే ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడం. రెండోది ఆయన ఒక విషయాన్ని చాలా క్లియర్గా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అవును నేను దొంగనే, అవును నేను స్కామ్ చేశాను. అయితే నేను ఒక్కనే స్కామ్ చేశానా? గతంలో జరగలేదా? గతంలో కూడా లిక్కర్ దందా జరిగింది, చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఉంది, కావాలని చూడండి అని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసు అది నిరూపించబడని కేసు, కేవలం కక్ష సాధింపుతో పెట్టిన కేసు అని నేను చెప్పడం లేదు, హైకోర్టే చెప్పింది. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 6 కేసులు పెట్టారు 60 రోజుల కాలంలో. ఏదో మద్యం స్కామ్ అని పెట్టారు, ఇసుక స్కామ్ అని పెట్టారు, 1000 ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని పెట్టారు, ఫైబర్ గ్రిడ్ కేసు అని పెట్టారు, అంగల్ కేసు అని పెట్టారు. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు, మెయిన్ అరెస్ట్ చేసిన కేసు. ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టు అత్యంతరేసింది. ఆధారాలు లేకుండా కేసు పెట్టడం ఏంటి? ఇదంతా కక్ష సాధింపు లేక కనపడుతుంది. సాక్షాత్ హైకోర్టు చెప్పిన పరిస్థితి, ఆధారాలు లేక కేసు వీగిపోయినటువంటి పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయాడంటే ఆధారాలు లేకుండా చేసిన కక్ష సాధింపులే కదా వ్యవహారానికి కారణం. చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైపోయిన తర్వాత కోర్టే అక్షింతలు వేసిన తర్వాత ఇంకా ఆ కేసులు ప్రస్తావన ఎక్కడిది అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయాన్ని నమ్మించి తెలుసుకుంది ఏంటంటే, నేను మాత్రం అవినీతి పరుని కాదు, రాజకీయ నాయకులంతా అవినీతి పరులని, అంటే తన కంటిని బురదని పక్కన వాళ్ళు కూడా పోయేసే ప్రయత్నం. కానీ జనం అంత అవివేకులు కాదు, జనం అన్నీ చూస్తూ ఉంటారు, అన్నీ గమనిస్తూ ఉంటారు. అందులోనూ ఈ లిక్కర్ స్కామ్ ప్రజల కళ్ళ ముందు జరిగింది, ప్రజలకు తెలిసి జరిగింది, ప్రజలందరికీ తెలుసు. ఏ మద్యం బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మబడ్డాయో, ఆ బ్రాండ్లు మాత్రమే ఎందుకు అమ్మబడ్డాయో, అది కూడా క్యాష్ పద్ధతిలోనే ఎందుకు అమ్మారో, తర్వాత దానికి ఎందుకు ఎక్కువ రేట్లు పెట్టారో, ఆ బ్రాండ్లు మాత్రమే జనంలోకి పంపించడం ద్వారా ఎంతమంది ప్రాణాలు తీశారో, మద్యం మాత్రమే కాదు గుడుంబాకి, గంజాయికి, డ్రగ్స్కి ఏపీ ఎలా అడ్డాగా మారిందో ప్రజలందరికీ తెలుసండి, ప్రజలందరికీ తెలుసు. ప్రజల కళ్ళ ముందు జరిగిన నేరం ఇది. కాబట్టి ఏమీ చేయలేక ఓపిక పట్టారు, ఎన్నికలు వచ్చినప్పుడు ఓటు బ్యాంక్ ద్వారా చూపించారు. ఇదే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కుంటే కేజ్రీవాల్ లెక్క ప్రకారం, మనీష్ సిసోడియా లెక్క ప్రకారం, కవిత లెక్క ప్రకారం తను కూడా అధికారం పక్కన పెట్టిన, అధికారం కళ్ళైగా వైసీపీకి అధికారం అనేది ఉండపోవచ్చు మోస్తుంది, కానీ ఎమ్మెల్యేగా కూడా నేను గెలవనేమో, ప్రజల్లో వ్యతిరేకత వస్తేమో, లిక్కర్ స్కామ్లో జనం ప్రాణం తీసి డబ్బులు జగన్మోహన్ రెడ్డి కూడబెట్టుకున్నాడంటే ఆ మద్యం తాగిన వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా ఉంటారుగా పాపం. ఖచ్చితంగా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వైసీపీ కుటుంబాలు కూడా ఉంటాయిగా పాపం ఆ మద్యం వల్ల. అంటే వైసీపీ కార్యకర్తలు కూడా ఎదురు తిరిగితే, వైసీపీ క్యాడర్ కూడా ఎదురు తిరిగితే రేపు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలుస్తారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్లారిటీ ఉంది, తనకి అధికారం అనేది పక్క పోయి తన పార్టీనే పార్టీనే క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుందా అనేటువంటి పరిస్థితుల్లో సింపతి గెయినింగ్ కోసం తనదైన ప్రయత్నం తను చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఒక పక్క లిక్కర్ స్కామ్కి సంబంధించి అసలు వీళ్ళు ఏం తప్పు చేయలేదంటూనే పరారులో ఉండడం మనం చూసాం. దాదాపు 2 వారాల పాటు సిట్ నోటీసులు ఇచ్చినా సరే, నోటీసులు కనీసం ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నా సరే ఎక్కడ దొరకనటువంటి వైనం. కానీ ఇక్కడేమో జగన్మోహన్ రెడ్డి తప్పులేదని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా ఇదే కోలో ఒక 2 రోజుల నుంచి బాగా నలుగుతుంది ఏంటంటే వైసీపీ హోమ్ మినిస్టర్ బేబమ్మ కూడా పరారీలో ఉందని చెప్పి వస్తుంది. ఇట్లా ప్రతి ఒక్క కేసు కాకాని ఇప్పుడు పరారీలో ఉన్నాడు. సో పార్టీ మొత్తం పరారీలో ఉన్న టైంలో ఈ మేకపోతు గాంభీర్యాన్ని ఎలా చూడాలండి? ఇదే మద్యం కేసులో అరెస్ట్ అయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి హైకోర్టును అప్రోచ్ అయ్యారు, సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు చాలా క్లియర్ చెప్పింది, మీకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ చాలా క్లియర్గా ఉంది, విచారణకు సహకరించాల్సిందే, మీకు ముందస్తు అరెస్ట్కి సంబంధించి మేము ఇవ్వలేమని చెప్పేసి కోర్టు చెప్పింది. అంటే కోర్టు ముందు ఆధారాలు కనపడుతుంటే క్లియర్గా ఇంకా మేము స్కామ్ చేయలేదంటే ఎట్ట కుదురుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి చెప్తే జనం ఎట్లా నమ్ముతారు? ఇంకోటి కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన విద్యుత్ స్కామ్ గురించి కూడా ప్రస్తావించారు. ఇలా విద్యుత్ స్కామ్ మనం చెప్తుంది కాదు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ పెట్టింది కాదు, జర్నలిస్టులు చెప్తుంది కాదు, ఈవెన్ దో కేంద్ర ప్రభుత్వం పెట్టిన కేసు కూడా కాదు. అమెరికాలో అదానీ మీద ఒక కేసు నమోదైతే అదానీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముడుపులు తీసుకున్నాడని అమెరికా ఇన్వెస్టిగేషన్ టీం జరుగుతుంది. మరి అమెరికా ఇన్వెస్టిగేషన్ టీంకి జగన్మోహన్ రెడ్డి మీద ఏం కోపం ఉంటుంది? కాదు, ఇన్వెస్టిగేషన్లో తెలియని నిజం అది. కాబట్టి పద్దానికి రాజకీయ కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రపంచవ్యాప్తమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా చాలా క్లియర్గా నేను ఇంకో విషయం చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మంత్రి పదవులు ఏ రకంగా వస్తాయి అనడానికి వైసీపీ క్యాడర్కి ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, గతంలో జోగి రమేష్కి మంత్రి పదవి ఎట్లా వచ్చింది? చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి పోవటం వల్ల. కొడాడానికి ఎందుకు మంత్రి పదవి వచ్చింది? అంబటి రాంబాబుకి, పేరు నానికి, ఆర్కే రోజాకి ఎందుకు మంత్రి పదవి వచ్చింది? గట్టిగా బూతులు తిట్టగలటం వల్ల, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని పర్సనల్గా అటాక్ చేయడం వల్ల. ఈ క్లారిటీ వైసీపీ నాయకుల్లో ఉంది. అందుకని ఇప్పుడు పోటీలు పడుతున్నారు, కౌంటర్ టీడీపీని చేయడానికి, పర్సనల్ దాడి చేయడానికి, బూతులు తిట్టడానికి, సెంటిమెంట్ డ్రామాలు ఆడటానికి. ఇప్పుడు అందులోని పాపం బేబక్క కూడా, ఆమె కూడా గట్టిగా తను ప్రయత్నం చేస్తే తను హోమ్ మినిస్టర్ కావచ్చేమో. వైసీపీలో క్వాలిఫికేషన్స్ ఉంటాయి. నువ్వు రేపొద్దు నీకు మంత్రి పదవి రావాలంటే టీడీపీ నాయకుల మీద, జనసేన నాయకుల మీద పర్సనల్గా తిట్టాలి, పర్సనల్గా అటాక్ వెళ్ళాలి, గట్టిగా కేసులు పెట్టించుకోవాలి, అవసరమైతే జైలుకి వెళ్ళాలి అనే కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ కోసమే గోరంట్ల మాధవ్ ఈ మధ్య పోటీ పడ్డాడు.
మరి గోరంట్ల మాధవ్ పోటీ పడితే నేను మాత్రం తక్కువ, నందిగం సురేష్ ఏకంగా టీడీపీ కార్యకర్తను కొట్టేసి నేను రెండోసారి కూడా జరిగిపోతున్నాను, గోరంట్ల మాధవ్ ఒకసారి జరిగిపోయాడు, నాదే హోమ్ మినిస్టర్ అని ఆయన కచ్చి వేసుకున్నాడు. నందిగం సురేష్కి ఎందుకు ఇవ్వాలి, బయట నేను మాత్రం తక్కువ తింటున్నానని చెప్పేసి బేబక్క ఆమె ప్రయత్నం ఆమె ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు రేపొద్దున వైసీపీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ప్రయారిటీ కోసం, ఆ పార్టీలో పదవుల కోసం, ఒకవేళ ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసం ఇప్పటి నుంచే వాళ్ళ ప్రయత్నాలు వైసీపీలో క్వాలిఫికేషన్ తగ్గట్టు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే గతంలో క్వాలిఫికేషన్లో సాధించినటువంటి వాళ్ళు కామైపోయారు, ఎందుకంటే వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి, జైలుకు పోయారు, ఎమ్మెల్యేలు కూడా గెలవలేదు. కాబట్టి వాళ్ళు కామైపోయారు. కొడానాని కామైపోయాడు, తర్వాత వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి పరారీలో ఉన్నాడు, వీళ్ళంతా కామైపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు కొత్త వాళ్ళు పోటీ పడుతున్నారు, మా మంత్రి పదవులు రేపొద్దున చేసుకుందామని. గోరంట్ల మాధవ్ ఒక రకమైన పోటీ, నందిగం సురేష్ మరొక రకమైన పోటీ, నందిగం సురేష్కి తెలియకుండా బేబక్కకి మరొక పోటీ. అది ఇక్కడ ఏపీలో ప్రజలందరూ కూడా ఒక సామెత గుర్తు చేస్తున్నారు, ఆలు లేదు సూలు లేదు కొడుకుపోయే సోమలింగం అన్నట్టుగా. అసలుకి జగన్ ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది అంటే అది 39, 49, 59 అసలుకి ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఈ హోమ్ మినిస్టర్ గొడవ ఏంటని మాట్లాడుతున్నారు. దీని అసలు వైసీపీ పార్టీ ఆ రోజు దాకా ఉంటుందా? బేసిక్ క్వశ్చన్, ఆ రోజు దాకా వైసీపీ పార్టీ ఉంటుందా? ఇవాళ లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత, అనేక కేసులు జగన్మోహన్ రెడ్డి మీద పడ్డ తర్వాత, ఎప్పుడు విడుదలవుతున్నాం అతనికే తెలియని తర్వాత, వచ్చే ఎన్నిక నాడి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండి పేస్ చేయాల్సి వచ్చిందో బయట ఉండి పేస్ చేయాల్సి వచ్చిందో తెలియని తర్వాత, పులివెందుల ఎమ్మెల్యే సీటు కూడా ఇబ్బంది పడ్డ తర్వాత, అంటే నేను ఇందా చెప్పిన సెంటిమెంట్ ప్రకారం లిక్కర్ కేసులో ఇరుక్కుని ఏ ఒక్కరు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి పులివెందుల సీటు కూడా ఇబ్బంది పడ్డ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ పరిస్థితి ఉంటుందా? వైసీపీ పార్టీ అనేది రాజకీయంగా మిగిలిద్దా? ఆ పార్టీ అధికారం, మంత్రి పదవులు ఇదంతా వదిలేయండి. అసలు ఆలు చూడలేదు కొడుకుపేరు సోమలింగం అని మీరు అన్నట్టు అదంతా వదిలేయండి. అసలు పార్టీ మిగిలిద్దా? అది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధ, కష్టం కూడా అదే. నా పార్టీ ఇబ్బందిలో ఉంది, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఏ ఆశయాల కోసం పార్టీ పెట్టుకున్నాను, ఆస్తులు రక్షించుకోవాలి, నా కేసులు రక్షించుకోవాలని ఆశయం దెబ్బతిని తట్టుంది. నేను జైలుకుపోతే నా ఆస్తులన్నీ ఈడీ జప్తు చేస్తే ఏంటి పరిస్థితి, ఈడీ తీసేసుకుంటే గవర్నమెంట్ తీసేసుకుంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి బాధలో, కష్టంలో ఆయన ఉన్నాడు. ఆయనే ఒక రకమైన కష్టంలో ఉంటే వీళ్ళ పోటీ మాత్రం వీళ్ళు రావట్లేదు. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఈరోజు జగన్ ప్రెస్ మీట్లో మాత్రం కంప్లీట్గా మద్యం స్కామ్లో మాత్రం నేనే అంతిమ లబ్ధిదారుని ఒప్పేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకుంటే పూర్తిగా ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, కూటమికి ఫన్, అదేవిధంగా వైసీపీకి ఫ్రస్ట్రేషన్ అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే జగన్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.